మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కూతుర్ల పెళ్ళికి పెద్ద పెద్ద పెట్టెలకు నగలిచ్చారంట కదా. మా పెద్ద అత్తయ్యకి అయితే బాగానే చేశాను. చిన్న అత్తయ్య మా ఫాదర్ చేశారు కాబట్టి అప్పుడు ఏం సిచ్యువేషన్ లో జరిగిందో అయితే ఐడియా లేదు. ఇంట్లో ఉన్న సార్లే చూస్తే పెద్ద కూతురికి ఇది ఇన్ని గిన్నెలని ఇన్ని క్యారీలు మీద అన్ని ఆ మోడల్స్ మనకి వాళ్ళ మార్కెట్ లో కూడా దొరకవు. అన్ని వెరైటీ మోడల్స్ ఇష్టమేమో అట్లా అవన్నీ చేయించి పెట్టాడు. ఓకే, అలాగా చాలా. ఆ తర్వాత నానమ్మ గారు తాతయ్య గారి మీద ప్రేమతో సినిమా తీయబోయి ఆయన చనిపోయాక ఒక బయోగ్రఫీ లాగా డిఫరెంట్గా ఉండాలి. ఆయన చేసిన అన్ని సినిమాలు కొన్ని బెస్ట్ క్లిప్పింగ్స్ అనేది చేసి ఒక సినిమా చేయబోయి అది ఫైనాన్షియలీ లాస్ అవ్వడం, అందులో చాలా గోల్డ్ పోవడం, చాలా క్యాష్ పోవడం ఇలాగా. సో నేమ్ నాట్ ప్రేమతో చేసినవి కొన్ని పోతాయి కానీ దట్ ఈస్ అ మెమరీ లెఫ్ట్ బిహైండ్. ఎందుకు చనిపోయారు ఎస్వి రంగారావు గారు? అసలుకి హార్ట్ ప్రాబ్లమే, స్ట్రోక్. ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన 2-3 months సెకండ్ హి వాస్ అడ్వైస్ రెస్ట్. ఓకే, ఫస్ట్ స్ట్రోక్ అప్పుడు మళ్ళీ అప్పుడు యూఎస్ లో చూపించుకున్నారు. స్టంట్ వేయించుకున్నారు. అప్పుడు ఉంది కదా స్టంట్. ఆయనకైతే కంప్లీట్ రెస్ట్ చెప్పారు. కొన్నాళ్ళు హెవీ సీన్స్ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు. కానీ చేశారు. షూటింగ్ నుంచి వచ్చి చనిపోయారు. షూటింగ్ నుంచి వచ్చి పడుకున్నారు, లేగలే. వచ్చి సడన్ గా వచ్చేసారు, పడుకున్నారు. ఏంటంటే నాన్నమ్మ కాఫీ తీసుకెళ్తే లేగట్లేదు అంటే సో ఈవినింగ్ అరౌండ్ 4-5 మధ్యలో. ప్లస్ హ్యాబిట్స్, ఒక మ్యాసివ్ డ్రింకరు, స్మోకరు. అది సోషల్ డ్రింకింగ్ నుంచి అది అలాగా అలవాటు అంతే. అప్పుడు బాగుండేది సోషల్ అంటే ఇప్పుడు మనకి మైండ్ ఆఫ్ చేసుకోవడానికి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయండి. అప్పుడు ఏముందండి, ఆయనే ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నారు. అదర్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఆయన బుక్స్ చదువుతారు బాగా. ఓకే, మీకు నేమ్ ద బుక్ ఆయన దగ్గర ఉండేది. ఎందుకంటే విలియం షేక్స్పియర్ నావెల్స్, ఆ నావెల్స్లో కొన్ని పదాలు అర్థం కాకపోతే దానికి మ్యాచింగ్ డిక్షనరీస్ ఉన్నాయి, రకరకాల వాల్యూమ్స్ ఆఫ్ డిక్షనరీస్. ఇందులో పాయింట్ సర్కిల్ చేశారంటే ఆ వర్డ్ అక్కడ డిక్షనరీలో కూడా సర్కిల్ చేసి ఉంటుంది. ఆ మ్యాచ్, అందుకే ఆయన డిక్షన్ అందరికన్నా డిఫరెంట్ ఉంటుంది. ఆ వాక్ చాతుర్యం అంతా చాలా ఎవరికి రాలేనిది ఎందుకు ఆయనలో ఉందంటే హీ యూస్ టు గెట్ త్రూ దోస్ నావెల్స్ ఆల్సో. ఓకే, సో ఇంకా సోషల్గా కూడా తోటి ఆర్టిస్టులు కూడా అందరికీ ఈ అలవాట్లు ఉండడం. సో ఇదే సోషల్ గ్యాదరింగ్ అంతే అలా. సో మీరు చాలా మంది ఆ ఇష్యూ ఉంది ఆ జనరేషన్లో. బట్ వీళ్ళిద్దరు సొంత ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు కదా, సావిత్రి అమ్మ అండ్ ఎస్వి రంగారావు. మా ఇంట్లో ప్రతి పెద్ద ఫంక్షన్ కి ఆవిడే పెద్దది. ఆమె దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. మా ఎల్డర్ అంటూ మొన్న రీసెంట్ నేను గుర్తుపట్టలేదు అవన్నీ. మొన్న ఏదో యూఎస్ వెళ్ళినప్పుడు అత్తయ్య దగ్గరికి ఒక ఫోటోగ్రాఫ్ చూసా. ఇక్కడ పెళ్లి కూతురు చూస్తే ఆవిడే పక్కన ఉంది, సావిత్రి పక్కన ఉండి అన్ని ఆవిడే చూసుకుంది. ఓకే, ప్లస్ ఈ నాకు విజయాంటి కూడా బాగా క్లోజ్. పెళ్లిలో డాడీ ఉన్నారు, నేను ఒక వీడియోలో చూశాను. అలాగా వాళ్ళ పిల్లలు మేము ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. సో మా ఇంట్లో ఒక పుట్టినరోజున, వాళ్ళ ఇంట్లో ఒక పుట్టినరోజున మేము వాళ్ళ ఇంట్లో వెళ్తాం. ఇప్పుడు మా నాన్నమ్మ గారు ఒబిసిటీ పేషెంట్. వాళ్ళు సడన్గా ఏంటంటే పండగ వచ్చిందంటే ఆంటీ పిలిచేశారు, నాన్నమ్మ నేను డిస్టర్బ్ చేయదు, మీరు పొద్దున్నే వచ్చేయండి. ఆంటీ దగ్గరే ఉండేవాళ్ళం అలాగా. సో ఇవాళకి అంత రేప. మొన్నే వెళ్ళి కలిసి వచ్చాను, చెన్నై వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళా వాళ్ళ ఇంటికి, అపార్ట్మెంట్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఇప్పటికీ ఆమె గుర్తుగా పెట్టుకున్నారు సావిత్రమ్మ ఇచ్చిన పెట్టె. ఆవిడ చాలా కలెక్షన్, ఆంటీ చాలా కలెక్షన్ మెయింటైన్ చేశారు. మా చిన్నప్పుడే చూసాం. ఆవిడకి బాగా ఆవిడ కష్టాలు పడ్డారు కానీ ఆ గుర్తులు మర్చిపోకూడదు అని ఆవిడ సేవియర్స్. నా దగ్గర కొన్ని ఉంటాయి. తాతయ్య గారు స్మోక్ చేసిన పైప్ ఉంటుంది, అలాగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అంటే మీకు అదే చెప్తానండి, ఆ ట్రాన్సాక్షన్లో మధ్యలో చాలా పోయినాయి. మా ఫాదర్ చనిపోయారు, మా యూత్ చాలా మంది ఇంట్లోకి వచ్చి ఉండేవారు, వెళ్ళేవారు, ఇలా ఫ్రెండ్స్ అని ఇదని చాలా ఉండేది. ఫస్ట్ సావిత్రమ్మ కదా చనిపోయింది, తాతయ్య గారు ఫస్ట్. ఆయన తాతయ్య గారు 74లో. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వీళ్ళిద్దరికి? రైట్లీ నాకు కరెక్ట్గా తెలియదండి. 10 years అయితే ఉంటుంది. 10 years ఉంది. 10 years. సావిత్రమ్మ చనిపోయి కూడా 40 సంవత్సరాల పైన అయిపోయింది కదా. తాతయ్య చనిపోయి దిస్ ఇయర్ విల్ బి ది 50th year. ఓకే, అంతే. 74 to 2024. తాతయ్య చనిపోయి 50 years అవుతుంది. ఏం చేయాలనుకున్నా ఇద్దరు అనుకునే చేస్తారంట అన్న చెల్లెలు. ఇంకా చాలా వరకు అంతే, నేను విన్నదాని వరకు అయితే అంతే. ఇద్దరు ఏంటంటే చాలా క్లోజ్గా ఉండేవారు. మీకు అన్నా చెల్లెలు, ఫాదర్ డాటర్, ఏ రిలేషన్ అయినా ఇప్పుడు వాళ్ళన్నీ అలాగే ప్యూర్ రిలేషన్స్. ఆ రోజుల్లో ఇంత ఇప్పుడు ఉన్నంత ఏది ఉండేది కదా. దే వుడ్ హావ్ డిస్కస్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.